ఒక రాత్రిలో జరిగిన నేరం, కానీ దానిని దాచిన రహస్యం ఏళ్ల తరబడి బయటపడలేదు. ఆ నేరం ఏంటి? దాన్ని వెనుకున్న రహస్యం ఇప్పుడు చూద్దాం. లోరా అనే ఆమెని ఏడ్రియన్ చంపాడు. ఏడ్రియన్ నేను చంపలేదు, నాకే అన్యాయం జరిగింది అంటున్నాడు అని న్యూస్ లో చెప్తారు. ఏడ్రియన్ పెద్ద బిజినెస్ మ్యాన్. ఏడ్రియన్ వైఫ్ సోనియా, గర్ల్ ఫ్రెండ్ లోరా. లోరాకి పెళ్ళైపోయింది. తను ఒక ఫోటోగ్రాఫర్. ఏడ్రియన్ హత్య చేశాడు అని సోనియా తనని వదిలేసి వెళ్లిపోయింది. వాళ్ళ కూతుర్ని తనతో తీసుకువెళ్తుంది. ఏడ్రియన్ బెయిల్ మీద బయటికి వచ్చాడు. ఏడ్రియన్ లాయర్ ఫీలిక్స్ కి పని ఉందని వేరే లాయర్ ని పంపాడు. లాయర్ ఏడ్రియన్ ఇంటికి వస్తుంది. నిన్ను 3 గంటల్లో కోర్టుకి రమ్మన్నారు అని నాకు తెలిసింది. నువ్వు చెప్పిన వాటిల్లో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. నాకేం జరిగిందో మొత్తం తెలియాలి అంటుంది. ఏడ్రియన్ చెప్తాడు, నన్ను లోరాని ఎవరో డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేశారు. హోటల్ కి డబ్బులతో రమ్మన్నారు. అక్కడ 2 గంటలు వెయిట్ చేశాక లోరా ఫోన్ నుంచి మెసేజ్ వచ్చింది. బ్లాక్మెయిల్ చేసే అతను లోరా ఫోన్ నుంచి అంతా చెప్పేస్తాను అని మెసేజ్ పంపాడు. మమ్మల్ని పోలీస్ కి పట్టించడానికి ఇదంతా చేశారు అని వెళ్ళిపోదాము అనుకున్నాము. ఎవరో ఒక అతను నన్ను తల మీద కొట్టాడు. స్పృహ తప్పి పడిపోయాను. కళ్ళు తెరిచేసరికి అతను రూమ్ లో లేడు. ఏదో విగ్రహం కింద పడి ఉంటే దానిని తీసుకొని చూశాను. బ్లడ్ అంటుకొని ఉంది. లోరా చనిపోయింది. తన చుట్టూ మేము తెచ్చిన డబ్బుల కట్టలు ఉన్నాయి. పోలీస్ వచ్చి నన్ను అరెస్ట్ చేశారు అంటాడు. లాయర్ పోలీస్ రిపోర్ట్ లో ఏముందో చెప్తుంది. ఏడ్రియన్ ఉన్న హోటల్లో వాళ్ళకి ఏడ్రియన్ రూమ్ నుంచి అరుపులు వినిపించాయి, కానీ ఎవరూ పారిపోవడం చూడలేదు. డోర్ లోపల నుంచి లాక్ అయ్యింది. కిటికీలు మూసేసి ఉన్నాయి. హంతకుడు బయటికి వెళ్ళడానికి దారే లేదు. రూమ్ కి ఉన్న ఒకే ఒక్క కీ ఏడ్రియన్ దగ్గర ఉంది అని రిపోర్ట్ లో ఉంటుంది. లాయర్, నువ్వు చెప్పిన దాని ప్రకారం హంతకుడు అసలు రూమ్ లోకి రాలేదనిపిస్తుంది అంటుంది. ఏడ్రియన్ నన్ను ట్రాప్ చేసి క్రైమ్ సీన్ క్రియేట్ చేశారు. పోలీస్తో లోరా నాతో లవ్ లో పడింది అని, నా వైఫ్ కి తెలియకూడదని నేనే లోరాని చంపాను అని అబద్ధం చెప్పారు అంటాడు. లాయర్, ఎవరు నిన్ను ట్రాప్ చేశారు అంటే ఏడ్రియన్ నాకు తెలియదు అంటాడు. లాయర్, నువ్వు చెప్పే కథ నమ్మేలా లేదు అంటూ న్యూస్ పేపర్ చూపిస్తుంది. అందులో అబ్బాయి మిస్సింగ్ అని ఉంటుంది. ఏడ్రియన్ టెన్షన్ పడతాడు. లాయర్, నువ్వు నాకన్నా తెలివైన వాడివి అనుకోకు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిజం చెప్తేనే నీకు హెల్ప్ చేయగలను అంటుంది. ఏడ్రియన్ మొత్తం చెప్తాడు. 3 నెలల క్రితం తను లోరా అఫైర్ పెట్టుకున్నారు. ఏడ్రియన్ సోనియాకి ప్యారిస్ వెళ్తున్నాను అని అబద్ధం చెప్పి లోరాతో ట్రిప్ కి ఊరు వెళ్తాడు. ట్రిప్ అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏడ్రియన్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. లోరాతో మనం తప్పు చేస్తున్నాము అంటే లోరా మనం హ్యాపీగానే ఉన్నాం కదా అంటుంది. ఏడ్రియన్ లేదు, నాకు ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది, ఇంకా ఆపేద్దాం అంటాడు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఎదురుగా జింక వస్తుంది. వాళ్ళ కార్ వేరే కార్ని గుద్ది యాక్సిడెంట్ అవుతుంది. ఏడ్రియన్ లోరాకి ఏమీ కాలేదు. వాళ్ళు గుద్దిన కార్లో ఉన్న వాళ్ళు బానే ఉన్నారా అని చూడడానికి వెళ్తారు. ఆ కార్లో అబ్బాయి చనిపోయి ఉంటాడు. వాళ్ళకి టెన్షన్ వస్తుంది. ఏడ్రియన్ పోలీస్ కి కాల్ చేస్తుంటే లోరా ఆపి పోలీస్ కి కాల్ చేయొద్దు, వాళ్ళకి కాల్ చేస్తే మన లైఫ్ నాశనం అవుతుంది. యాక్సిడెంట్ అయింది మన వల్ల కాదు, జింక వల్ల. యాక్సిడెంట్ ని ఎవ్వరూ చూడలేదు. నీ కూతురు కెరియర్ గురించి ఆలోచించు, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అంటుంది. ఏడ్రియన్ సరే అని ఇద్దరూ వాళ్ళ కార్ ఎక్కుతారు. కార్ స్టార్ట్ అవ్వదు. అప్పుడే లోరా అటువైపు కార్ రావడం చూస్తుంది. వెంటనే కార్ దిగి ఏడ్రియన్ ని కూడా కార్ దిగమంటుంది. యాక్సిడెంట్ అయిన కార్లో చనిపోయిన అతనిని పడుకోబెడుతుంది. కిటికీ నుంచి చూస్తే అతను కనిపించడు. ఏడ్రియన్ తో మాట్లాడుతున్నట్టు నటిస్తుంది. కార్లో వచ్చిన అతను ఏదైనా ప్రాబ్లమా అంటే లోరా లేదు, ఇతను నా కార్ కి యాక్సిడెంట్ చేశాడు, దాని గురించి ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అంటుంది. చనిపోయిన అబ్బాయికి కాల్ వస్తుంది. ఇప్పుడు వచ్చిన అతనికి అనుమానం రాకుండా లోరా వెళ్లి ఫోన్ తీసుకొని కాల్ కట్ చేసి ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడుతున్నట్టు నటిస్తుంది. చనిపోయిన అబ్బాయి బ్లడ్ కార్లో నుంచి కింద పడుతుంది. లోరా బ్లడ్ అతనికి కనిపించకుండా అడ్డంగా నిలబడి ఫోన్ జేబులో పెట్టుకొని అతనితో ఇన్సూరెన్స్ వాళ్ళు వస్తున్నారంట,
ప్రాబ్లం సాల్వ్ అయింది అంటే అతను సరే అని వెళ్ళిపోతాడు. లోరా ఏడ్రియన్తో చనిపోయిన అతని బాడీ ఇక్కడ నుంచి తీయాలి, ఇక్కడే వదిలేస్తే దొరికిపోతాం అంటుంది. ఏడ్రియన్కి తప్పనిపిస్తుంది కానీ ఏమీ చేయలేక లోరాకి హెల్ప్ చేస్తాడు. బాడీని కార్ డిక్కీలో పెడతారు. లోరా బాడీని కార్ని తీసుకువెళ్లి ఎవరికి కనిపించిన చోట దాచిపెట్టు, నేను ఇక్కడ హెల్ప్ కోసం మన కార్లో వెయిట్ చేస్తాను, ఇదంతా అయిపోయాక మనం ఇంకా విడిపోదాం అంటుంది. ఏడ్రియన్ యాక్సిడెంట్ అయిన కార్ని తీసుకుని వెళ్తాడు. దారిలో తన ఫ్యామిలీతో కాకుండా లోరాతో ఉండడం వల్ల ఇదంతా జరిగింది అనిపిస్తుంది. అలా ఒక గంట డ్రైవ్ చేశాక బ్రిడ్జ్ వస్తుంది. కార్తో పాటు బాడీని నీళ్ళలోకి తోస్తాడు. తరువాత లోరాకి కాల్ చేసి ఎక్కడున్నాడో చెప్తాడు. లోరా వచ్చి తనని పికప్ చేసుకుంటుంది. లోరా కార్ ఎలా స్టార్ట్ అయిందంటే కార్లో ఉన్నప్పుడు ఒక అతను థామస్ వచ్చి ఏమైంది అని అడుగుతాడు. లోరా జింక వచ్చింది, కార్ సడన్ గా ఆపాను, ఇప్పుడు స్టార్ట్ అవ్వట్లేదు అంటుంది. థామస్ మెకానిక్ కార్ని చెక్ చేసి మీకు ఓకే అయితే కార్ని మా ఇంటికి తీసుకువెళ్ళి బాగు చేస్తాను అంటాడు. లోరా సరే అంటుంది. థామస్ లోరా కార్ని చైన్ తో కనెక్ట్ చేసి తన ఇంటికి తీసుకువెళ్తాడు. థామస్ వైఫ్ కి క్యాన్సర్, ప్రశాంతంగా ఉందామని ఈ ఊరికి షిఫ్ట్ అయ్యారు. లోరా థామస్ తో నా పేరు రక్కెల్ అంటుంది. థామస్ కార్ రిపేర్ చేస్తూ ఉంటాడు. థామస్ వైఫ్ లోరాని ఇంట్లోకి తీసుకువెళ్లి టీ ఇస్తుంది. థామస్ కొడుకు డానియల్. అక్కడ లోరాకి తెలిసిందేంటంటే చనిపోయిన అబ్బాయి థామస్ కొడుకు డానియల్. లోరాకి ఇంకా టెన్షన్ వస్తుంది. థామస్ లోరా కార్ బాగు చేస్తాడు. లోరా నాకు లేట్ అవుతుంది, వెళ్తాను అని తన బ్యాగ్ తెచ్చుకోవడానికి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు థామస్ తన వైఫ్ డానియల్ ఇంకా రాలేదు, వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా లేడంట అని మాట్లాడుకోవడం వింటుంది. వాళ్ళు డానియల్ కి కాల్ చేసి చూద్దాం అని కాల్ చేస్తారు. డానియల్ ఫోన్ లోరా దగ్గరే ఉంటుంది. ఫోన్ రింగ్ అవుతుంది. లోరా తొందరగా ఫోన్ ని సోఫా మీద పెడుతుంది. థామస్ వైఫ్ డానియల్ ఫోన్ ఇంట్లో పెట్టాడా, తను అసలు ఫోన్ లేకుండా బయటికి వెళ్ళడు అంటుంది. లోరా నేను వెళ్ళాలి అని కార్ ఎక్కి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. థామస్ కి లోరా మీద డౌట్ వస్తుంది. తన కార్ నెంబర్ నోట్ చేసుకుంటాడు. లోరాకి ఏడియన్ నుంచి కాల్ వస్తే తనని పికప్ చేసుకోవడానికి వెళ్తుంది. తరువాత ఇద్దరు వాళ్ళు వచ్చిన కార్ని నాశనం చేపించి ఎవరికి దొరకకుండా చేస్తారు. లోరా తన ఊరు వెళ్ళిపోతుంది. ఇంకా ఎప్పుడూ కాంటాక్ట్ అవ్వద్దు అని డిసైడ్ అవుతారు. ఏడ్రియన్ నా కార్ పోయింది అని పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. సోనియాతో హ్యాపీగా ఉన్నట్టు నటిస్తాడు. కొన్ని రోజుల తరువాత న్యూస్ లో డానియల్ అనే అబ్బాయి మిస్ అయ్యాడు. కార్ యాక్సిడెంట్ ఏమైనా అయిందేమో అని పోలీస్ డానియల్ కార్ కోసం వెతుకుతున్నారు అని చెప్తారు. ఏడ్రియన్ అంతా అయిపోయింది అనుకుంటాడు కానీ ఒకరోజు పోలీస్ తన దగ్గరికి వస్తారు. ఏడ్రియన్ తో డానియల్ ఇంటికి కొంత దూరంలో 2 యాక్సిడెంట్స్ జరిగాయి కానీ ఆ యాక్సిడెంట్స్ కి ప్రూఫ్స్ లేవు. అదే రోజు డానియల్ నాన్న థామస్ యాక్సిడెంట్ అయిన ఒక ఆమెకి హెల్ప్ చేశాడు అని ఏడ్రియన్ కి లోరా ఫోటో చూపించి మీకు ఈమె తెలుసా అని అడుగుతారు. ఏడ్రియన్ తెలియదు అంటాడు. పోలీస్ థామస్ కి ఈమె మీద డౌట్ వచ్చి కార్ నెంబర్ నోట్ చేసుకున్నారు. ఆ కార్ నెంబర్ మీదే అంటాడు. ఏడ్రియన్ నా కార్ ఆ రోజు పోయింది, నేను అప్పుడు ప్యారిస్ లో ఉన్నాను, తిరిగి వచ్చాక పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అంటాడు. ఫీలిక్స్ కూడా ఏడ్రియన్ తో ఉంటాడు. బయటికి వచ్చాక ఫీలిక్స్ ఎందుకు టెన్షన్ పడ్డావు అంటే ఏడ్రియన్ నేను ప్యారిస్ లో లేను, ఇంకొక అమ్మాయితో ట్రిప్ కి వెళ్ళాను, నువ్వే నాకు హెల్ప్ చేయాలి, నేను అప్పుడు ప్యారిస్ లో ఉన్నట్టు ప్రూఫ్ క్రియేట్ చేయి, నా మీద పోలీస్ రికార్డ్ కూడా క్లియర్ చెయ్యి అంటాడు. కొన్ని రోజుల తరువాత న్యూస్ లో డానియల్ తను పనిచేసిన కంపెనీ నుంచి డబ్బులు దొంగతనం చేసి పారిపోయాడు అని చెప్తారు. ఏడ్రియన్ లోరాని కలుస్తాడు. లోరా డానియల్ బాడీని డిక్కీలో పెట్టేటప్పుడు తన వాలెట్ తీసుకుంది. డానియల్ అకౌంట్ హ్యాక్ చేసింది. ఎందుకు ఇలా చేశావు అని అడిగితే లోరా నేను దొరకకుండా ఉండడానికి చేశాను, నువ్వు నా గురించి ఎవరికైనా చెప్తే నీ గురించి కూడా చెప్పేస్తా, నువ్వు ఆ రోజు ప్యారిస్ లో లేవు అని నా దగ్గర ప్రూఫ్ ఉంది అంటూ ఏడ్రియన్ ని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఏడ్రియన్ ఏమీ అనకుండా ఇంటికి వెళ్తాడు.
ఒకరోజు ఏడ్రియన్ని కలవడానికి థామస్ వస్తాడు. థామస్ పోలీస్ ఏడ్రియన్ని క్వశ్చన్ చేసేటప్పుడు అక్కడే ఉన్నాడు. ఏడ్రియన్ వెళ్ళాక పోలీస్తో ఆమె రాకముందు డానియల్ ఫోన్ వాడాడు. ఆమె డానియల్ ఫోన్ ఇంటికి తెచ్చి ఉంటుంది. ఆమె అబద్ధం చెప్పింది. తనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు అంటాడు. పోలీస్ ఏడ్రియన్ అక్కడ లేడు, ప్యారిస్ లో ఉన్నాడు అని ప్రూఫ్ ఉంది అనేసరికి థామస్ వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. కానీ కొన్ని రోజుల తర్వాత న్యూస్ లో డానియల్ కంపెనీలో డబ్బులు దొంగతనం చేశాడు అని చెప్తారు. థామస్ కి డానియల్ ఇలా చెయ్యడు, ఎవరో డానియల్ ని ఇరికించడానికి ఇదంతా చేస్తున్నారు అని అర్థమవుతుంది. ఆ న్యూస్ విని థామస్ వైఫ్ ఆరోగ్యం ఇంకా పాడైంది. ఏడ్రియన్ ని డైరెక్ట్ గా నా కొడుకు ఎక్కడ ఉన్నాడు అని అడగడానికి ఇక్కడి దాకా వచ్చాడు. ఏడ్రియన్ నాకు తెలియదు అంటాడు. థామస్ మా కొడుకు చనిపోయాడు అని మాకు తెలుసు, తన బాడీ ఎక్కడుందో చెప్పు, మేము బాడీని పూడ్చి పెడతాము, లేదంటే డానియల్ ఆత్మకి శాంతి ఉండదు అని అడుగుతాడు. ఏడ్రియన్ చెప్పడు. ఏడ్రియన్ చాలా ధనవంతుడు. థామస్ ఏడ్రియన్ ని ఏమీ చెయ్యలేక ఏడుస్తాడు. ఇంటికి వెళ్ళి తన వైఫ్ ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఏడ్రియన్ అదే థామస్ ని ఆఖరిసారి చూడడం. ఒకరోజు ఎవరి నుంచో ఏడ్రియన్ కి లోరాకి బ్లాక్మెయిల్ లెటర్ వస్తుంది. నేను చెప్పిన చోటకి డబ్బులు తీసుకొని రాకపోతే మీరు డానియల్ ని చంపారు అని పోలీస్ కి చెప్తాను అని ఉంటుంది. ఏడ్రియన్ లోరా ఇద్దరు బ్లాక్ మెయిలర్ చెప్పిన హోటల్ కి వెళ్తారు. మెసేజ్ వస్తుంది, ఎవరో మనల్ని పోలీస్ కి పట్టించడానికి ఇదంతా చేస్తున్నారు అని వెళ్ళిపోదాం అనుకుంటారు. అప్పుడే ఎవరో ఏడ్రియన్ ని కొట్టి లోరాని చంపేస్తారు. ఇప్పుడు లాయర్ ఏడ్రియన్ ని లోరాని హోటల్లో చంపింది ఎవరనుకుంటున్నావు అంటే ఏడ్రియన్ యాక్సిడెంట్ అయినప్పుడు ఒక డ్రైవర్ వచ్చాడు. అతను కార్ దగ్గర బ్లడ్ చూసి ఉంటాడు. మా మీద డౌట్ వచ్చి ఫాలో అయ్యాడు. నేను డానియల్ బాడీ ఎక్కడ పెట్టానో చూసి ఉంటాడు. డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసి లోరాని చంపేశాడు అంటాడు. లాయర్ ఏడ్రియన్ కి కోర్టులో ఏమి చెప్తే దొరకకుండా ఉంటారో అలా చెప్తుంది. నువ్వు ప్యారిస్ లోనే ఉన్నావు. లోరా ఒక్కటే యాక్సిడెంట్ చేసి డానియల్ బాడీని పూడ్చిపెట్టింది. ప్రూఫ్ గా తనకి సంబంధించిన వస్తువు అక్కడ పెడదాం. లోరాని చంపింది థామస్ అని చెప్పు. థామస్ తన కొడుకుని చంపినందుకు మీ మీద కోపంగా ఉన్నాడు. తనే బ్లాక్ మెయిల్ చేసి లోరాని చంపి ఉంటాడు. నీ లైఫ్ నాశనం చేశాడు. మీరు వెళ్ళక ముందే తను రూమ్ లో ఉన్నాడు. మీకు మెసేజ్ పెట్టి మీరు వెళ్ళేటప్పుడు బయటికి వచ్చి నిన్ను కొట్టి లోరాని చంపాడు. నువ్వు స్పృహలో లేనప్పుడు మర్డర్ వెపన్ మీద నీ ఫింగర్ ప్రింట్ ఉండేలా చూసుకున్నాడు. నీ మీద డౌట్ రావడానికి డబ్బులు తీసుకోకుండా అక్కడే చల్లాడు. కిటికీ నుంచి బయటికి వెళ్లి ఉంటాడు. థామస్ వైఫ్ అదే హోటల్లో పనిచేస్తుంది. తరువాత ప్లాన్ ప్రకారం పోలీస్ తో తన వైఫ్ వచ్చి ఎవరికీ తెలియకుండా కిటికీ లోపల నుంచి లాక్ చేసి ఉంటుంది అంటుంది. ఏడ్రియన్ కి ఈ ప్లాన్ నచ్చుతుంది. లాయర్ కార్ ఎక్కడ దాచిపెట్టావు? లోరాకి సంబంధించిన వస్తువు కార్ డిక్కీలో పెట్టాలి అంటే ఏడ్రియన్ కారున్న లొకేషన్ తో పాటు ఇంకొక విషయం చెప్తాడు. తను కార్ని నదిలో వేసేటప్పుడు డానియల్ బ్రతికే ఉన్నాడు. డానియల్ బ్రతికితే వాళ్ళ గురించి చెప్పేస్తాడు అని ఏడ్రియన్ డానియల్ ని కార్లోనే ఉంచి కార్ని నదిలో వేస్తాడు. డానియల్ నీళ్ళల్లో మునిగిపోయి చనిపోతాడు. లాయర్ కి కోపం వస్తుంది. నువ్వు హంతకుడివి అంటుంది. ఏడ్రియన్ నన్ను కాపాడే బాధ్యత నీది అంటాడు. ఏడ్రియన్ అంతా రివర్స్ లో చెప్తాడు. యాక్సిడెంట్ అయినప్పుడు లోరా పోలీస్ కి కాల్ చెయ్యాలి అనుకుంటుంది. ఏడ్రియన్ వద్దు అంటాడు. బాడీని దాచిపెట్టాలి అన్నది ఏడ్రియన్, లోరా కాదు. కార్ నుంచి డానియల్ వ్యాలెట్ తీసుకుంది. తన కంపెనీ నుంచి డబ్బులు దొంగతనం చేస్తున్నాడు అని ఫ్రేమ్ చేసింది ఏడ్రియన్, లోరా కాదు. ట్రిప్ నుంచి ఇంటికి వెళ్ళాక లోరా భయపడుతూ ఉంటుంది. పిల్లాడిని చంపాము అని బాధగా ఉంటుంది. థామస్ కి కాల్ చేసి మొత్తం చెప్పేస్తుంది. ఏడ్రియన్ తో కూడా డానియల్ ని మేమే చంపాము అని చెప్పిద్దాం అనుకుంటుంది. డానియల్ బాడీ ఎక్కడ ఉందో ఏడ్రియన్ కి మాత్రమే తెలుసు. థామస్ తన వైఫ్ ని కలిసి అన్నీ చెప్పేద్దాం అని థామస్ వైఫ్ పనిచేస్తున్న హోటల్లో రూమ్ బుక్ చేసింది. ఏడ్రియన్ కి కాల్ చేసి ఎవరో డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్తుంది. ఏడ్రియన్ డబ్బులు తెస్తే అవి థామస్ కి ఇద్దాము అనుకుంటుంది. హోటల్ కి వెళ్ళాక తన ఫోన్ నుంచి మెసేజ్ షెడ్యూల్ చేస్తుంది. ఏడ్రియన్ రూమ్ కి రాగానే తన ప్లాన్ చెప్తుంది. ఏడ్రియన్ కి కోపం వస్తుంది. తన ఫోన్ కి లోరా షెడ్యూల్ చేసిన మెసేజ్ రాగానే ఏడ్రియన్ కి లోరా ప్లాన్ నుంచి బయటపడలేను అని తెలుస్తుంది. నేను తప్పు ఒప్పుకోను అని లోరాని చంపేస్తాడు. అక్కడ నుంచి
తప్పించుకోలేరు. సౌండ్స్ వస్తున్నాయి అని అక్కడ కొంతమంది డోర్ కొడుతున్నారు. ఏడ్రియన్ ప్లాన్ వేస్తాడు. లోరా మీద డబ్బులు చల్లి తనని తను కొట్టుకొని పోలీస్ వచ్చినప్పుడు ఎవరో నన్ను కొట్టారు, స్పృహ తప్పి పడిపోయాను, లెగిచేసరికి లోరా చనిపోయింది, నాకేం తెలీదు అంటాడు. లాయర్ ఏం జరిగిందో మొత్తం కనిపెట్టేస్తుంది. థామస్ తన వైఫ్ హోటల్కి వచ్చేసరికి లోరా చనిపోయి ఉంటుంది. వాళ్ళకి ఏడ్రియన్ చేశాడు అని అర్థమవుతుంది. అప్పటి నుంచి థామస్ ఏడ్రియన్ ని ఫాలో అవుతున్నాడు. ఏడ్రియన్ ఎదురు ఇల్లు కొని ఏడ్రియన్ ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలుసుకుంటున్నాడు. లాయర్ ఏడ్రియన్ తో నా హెల్ప్ కావాలంటే నువ్వే లోరాని చంపావు అని ఒప్పుకో అంటుంది. ఏడ్రియన్ అవును నేనే లోరాని చంపాను అని ఒప్పుకుంటాడు. లాయర్ ఇప్పుడు కోర్టులో నీ వైపు మాట్లాడి నిన్ను గెలిపిస్తాను అంటుంది. ఫీలిక్స్ ఊరు నుంచి వస్తాడు. ఏడ్రియన్ కి కాల్ చేస్తాడు. లాయర్ 10 నిమిషాలు బ్రేక్ తీసుకొని మళ్ళీ మొదలు పెడదాం అని బయటికి వెళ్తుంది. ఫీలిక్స్ ఏడ్రియన్ యాక్సిడెంట్ చూసిన అతనికి డబ్బులు ఇచ్చి ఏడ్రియన్ అక్కడ లేదు అని చెప్పిస్తాడు. ఏడ్రియన్ కి కాల్ మాట్లాడేటప్పుడు డిస్టర్బెన్స్ వస్తుంది. లాయర్ పెన్ లో మైక్ ఉంటుంది. లాయర్ థామస్ ఇంటికి వెళ్ళి డానియల్ బాడీ ఎక్కడుందో చెప్తుంది. అప్పుడు ఏడ్రియన్ దగ్గరికి ఫీలిక్స్ పంపిన లాయర్ వస్తుంది. ఇప్పటిదాకా ఏడ్రియన్ తో మాట్లాడి అన్ని నిజాలు తెలుసుకొని వెళ్ళింది ఫీలిక్స్ పంపిన లాయర్ కాదు, థామస్ వైఫ్. మేకప్ చేసుకొని వచ్చింది. థామస్ తన వైఫ్ ఏడ్రియన్ నుంచి నిజాలు తెప్పించి రికార్డ్ చేస్తారు. ఏడ్రియన్ కి థామస్ ప్లాన్ తెలిసి షాక్ అవుతాడు. తను పట్టుపడతాడు అని టెన్షన్ పడతాడు. థామస్ పోలీస్ కి కాల్ చేసి ఏడ్రియన్ గురించి చెప్పి ప్రూఫ్స్ ఇస్తాడు. ఏడ్రియన్ ని అరెస్ట్ చేస్తారు. మీరు ఏడ్రియన్ ప్లేస్ లో ఉంటే నిజం చెప్తారా లేదా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి అబద్ధం చెప్తారా? కమెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్ కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.